25 తులాల బంగారం, 2 కిలోల వెండి, 2 లక్షల నగదు చోరీ. రాజాం లాంటి చిన్న పట్టణంలో ఇంత భారీ స్థాయిలో దొంగతనం. ఇంకేముంది, పోలీసుల్లో ఒకటే అలజడి. దొంగల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. క్లూస్ టీమ్ హడావిడి, వేలిముద్రల సేకరణ, ఇంట్లో అణువణువు పోలీసులు జల్లెడ పట్టారు. అంతే, ఆ దర్యాప్తు చూసి కొందరికి చెమటలు పట్టాయి. అసలే ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న ఆ కుటుంబంలో అంత బంగారం, వెండి ఎలా ఉందన్న అనుమానం పోలీసులకు కలిగింది. మరి ఖాకీల విచారణలో బయటపడిన నిజాలేంటి? ఇంతకీ బాధితుల బంగారం దొరికిందా లేదా? కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడుతుందంటారు. అత్యాశకు పోయి అబద్ధాలు చెబితే పాపం అన్నవాళ్లే చీచీ అని చివాట్లు పెడతారు. అందుకే డాక్టర్ల దగ్గర, పోలీసుల వద్ద ఎట్టి పరిస్థితిలోనూ అబద్ధాలు చెప్పకూడదు. జరిగింది జరిగినట్లు చెప్పకపోతే పోలీసుల దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుంది. వాళ్లను తప్పుదోవ పట్టించడం వల్ల ఎంతో విలువైన సమయం వృధా అవుతుంది. అలా విజయనగరం జిల్లా రాజాంలో ఓ దంపతులు చేసిన పని పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది. విజయనగరం జిల్లా రాజాంలోని బొబ్బిలి సెంటర్కు చెందిన ఉండ్రాళ్ల అప్పలరాజు ఇంట్లో చోరీ జరిగింది. హుటాహుటిన పోలీస్ స్టేషన్కు పరుగులు తీసిన అప్పలరాజు కంగారు పడుతూ కన్నీళ్లతో దొంగతనం జరిగినట్లు పోలీసులకు వివరించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దోపిడీ దొంగలు చొరబడి 25 తులాల బంగారం, 2 కిలోల వెండి, 2 లక్షల రూపాయల నగదు అపహరించుకొని పోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం, వేలిముద్రల నిపుణులతో చోరీ జరిగిన ఇంటికి చేరుకున్నారు. పెద్ద మొత్తంలో చోరీ జరగడంతో చుట్టుపక్కల ఉన్నవాళ్లు కూడా కొంత భయపడిపోయారు. చోరీ జరిగినప్పుడు సహజంగా బాధితులు కొంత ఎక్కువ చేసి చెప్పడం మామూలే. అయితే ఆ ఇంటిని, అక్కడ ఉండేవారిని చూసిన తర్వాత పోలీసులకు కొంత అనుమానం కలిగింది. ఈ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో బంగారం, వెండి ఉందని చెప్పడంతో వాళ్లకు నమ్మశక్యం కాలేదు. దీంతో భార్యాభర్తలిద్దరినీ పోలీసులు వేర్వేరుగా విచారించడంతో ఒకరికొకరు పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో పోలీసులు తమదైన స్టైల్లో గట్టిగా విచారించడంతో అప్పలరాజు నోటి వెంట నిజాలు గలగలా వచ్చేశాయి. దొంగలు కేవలం 10,000 రూపాయల నగదుతో పాటు ఓ ల్యాప్టాప్ మాత్రమే ఎత్తుకెళ్లారు. అయితే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అప్పలరాజు దంపతులు ఎక్కువ మొత్తం దోచుకెళ్లారని చెబితే పోలీసులే వేరే వాళ్ల బంగారం కూడా తెచ్చి ఇస్తారన్న దురాశతో బంగారం, వెండి పోయాయని పోలీసులకు అబద్ధం చెప్పారు. పోలీసులు దొంగను పట్టుకుని అతని వద్ద నుంచి నగలు వసూలు చేసి ఇస్తే అప్పులు తీర్చుకోవాలని పథకం వేశారు. దీంతో పాటు అప్పుల వాళ్ల ఒత్తిడి కొన్ని రోజులు ఉండదని భావించారు. అప్పలరాజు ఆర్థిక పరిస్థితులను చూసి మానవతా దృక్పథంతో పోలీసులు గట్టిగా మందలించి వదిలేశారు. దీంట్లో చాలా తక్కువ మొత్తంలో పోయింది. దీంట్లో ఎవరైతే కంప్లైంట్ పోలీసులు మిస్లీడ్ చేయడానికి ట్రై చేశారు. అతని దగ్గర అయితే అంత గోల్డ్ పోలేదు, అది వాళ్ళ దగ్గరే ఉంది. కాకపోతే అఫెన్స్ అనేది అయింది. దాంట్లో 10,000 రూపాయలు క్యాష్, ఒక ల్యాప్టాప్ మాత్రం పోయింది. ఇతను ఏం చేశాడంటే ఫైనాన్షియల్ గా కొంచెం క్రైసిస్ ఉండడం వల్ల ఇది ఒక అవకాశాన్ని తీసుకుని ఒక దృశ్యం సినిమా చూపించేటట్టుగా ప్లాన్ చేసేసుకుని ఇవంతా పోతే పోలీసులు రిక్వెస్ట్ చేస్తారు అనుకుని ప్లాన్ గా అందరికి చెప్పి దీన్ని హైప్ చేయడం జరిగింది. ఇది టోటల్ అంతా కూడా ఎగ్జాగరేషన్ అంటే దీంట్లో పోయిందంటే చాలా తక్కువ మొత్తంలో పోయింది. ఆయన చెప్పడం ఇప్పుడు చెప్పారు, అదంతా కూడా ఆయన దగ్గరే ఉంది. సో ఇందుకోసం మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే ప్రజలు దయచేసి పోలీసుని మిస్లీడ్ చేయడానికి ట్రై చేయొద్దు. నాన్నపుల్లి కథలాగా అయిపోద్ది, ఇదందరికి తెలిసింది, మళ్ళీ నేను వేరే మీకు చెప్పక్కర్లేదు. దయచేసి మాకు కోఆపరేట్ చేయండి. నేరం జరిగినప్పుడు నిజాలు చెప్పకుండా ఇలా అబద్ధాలు చెబితే దర్యాప్తుకు ఎంతో ఆటంకం కలుగుతుందని పోలీసులు హెచ్చరించారు. మీరు చెప్పినంత మాత్రాన పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండా గుడ్డిగా మీ మాటలు కూడా నమ్మరని తేల్చి చెప్పారు.